హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వేణి హాస్పిటల్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడైతే మా వేణి హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అయ్యారు. సో మేమైతే ప్యాకింగ్ అంతా చేసాము. సో ఆటో అయితే బుక్ చేసుకున్నాం. సో వాళ్ళైతే ఆటో చూస్ చేసుకున్నారు. విల్ గో ఇన్ ఆటో అన్నారు. సో సరే అని బుక్ చేశాను. సో ఆటోలో అయితే ఫుల్గా అక్కడ ఏమున్నాయని చెప్పి వేణి చూస్తున్నారు. అండ్ వేణి చూస్ ద బేబీ సీట్ అండ్ షీ లైక్స్ ద ఆటో అండ్ షీ సేస్ ద సూపర్ ఐ లైక్ ద ఆటో అని చెప్పింది. అండ్ అలానే కూడా చాలా బాగా నచ్చింది. అండ్ దట్ వేదకైతే ఆ రోజు బాగాలేదు అండ్ షీ గాట్ ఎ ఫీవర్. అండ్ ఫస్ట్ వంశీకి అయితే వచ్చింది ఫీవర్. దాని తర్వాత తగ్గాక మళ్ళీ వేదకు వచ్చింది. అండ్ అదే మంచి వామిట్ ఫీల్ అయ్యేలా ఉందని చెప్పానంటే వాళ్ళ నాన్నగారు దానికి బనానా తినిపిస్తున్నారు. ఐ నో ఇన్ ట్రావెలింగ్ వీ షుడ్ నాట్ ఈట్ ద బనానా, బట్ అక్కడ దానికి ఏదో ఒకటి ఆకలిస్తుందని చెప్పి బనానా అయితే ఇచ్చాం. సో ఫైనల్గా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. సో మనం ఎక్కడికి వెళ్ళినా మన ట్రాలీ బ్యాగ్స్తో పాటు ఒక లగేజ్ సంచి అంటే బ్యాగ్ అని అంటారు కదా, అలాంటిది అయితే ఉంటుంది కదా. సో అలాంటిది అయితే ఏదో ఒకటి క్యారీ చేస్తాను అనమాట. సో వద్దు వద్దు అనుకున్న ట్రాలీ బ్యాగ్స్లో సెట్ చేద్దాం అనుకుంటాం, కానీ ఫైనల్గా ఏదో ఒకటి అనేది అలాంటి బ్యాగ్ అంటూ ఉంటుంది. సో ఫైనల్గా వాళ్ళకైతే నేను డ్రాయింగ్స్ క్రయాన్స్ అన్నీ తీసుకున్నాను. సో ఇలాంటివి వాళ్ళు ఉంటే సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పి సో ట్రైన్లో అయితే ఫుల్గా మాకేం ఇబ్బంది పెట్టకుండా పెట్టిన ఫుడ్ అయితే తినేశారు. అండ్ ఇచ్చిన డ్రాయింగ్ అయితే చేశారు. మా వంశికకి లయన్ డ్రా చేయమంటే లయన్కి స్క్రాచెస్ చేస్తుంది. సో దాన్ని అడిగాను వాట్ ఈస్ దిస్ అంటే లయన్ అని అంటుంది. సో లయన్ రోస్ ఎలా ఉంటాయి అన్నీ కూడా చాలా బాగా చెప్తుంది. అండ్ సో అలాగా ఆ నైట్ అంతా టైంపాస్ అయిపోతూ డ్రాయింగ్ గీస్తూ అండ్ క్రయాన్స్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ మీన్ టైం అక్కడ ట్రైన్లో ఉన్న షట్టర్ అయితే డ్రాగ్ చేస్తూ అది అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నట్టు ఎలా ఉంటుందా అని చెప్పి చూపిస్తున్నారు. అండ్ సేమ్ లైక్ సినిమా డోర్ కర్టన్స్ క్లోజ్ చేస్తున్నట్టు అని చెప్పి అలా కొంతసేపు అలా అక్కడ టైంపాస్ చేస్తూ ఆడారు. వద్దు అని చెప్తున్నా వినకుండా మళ్ళీ దాన్ని డ్రాగ్ చేస్తున్నారు. వేణి ఇద్దరికి స్ట్రెంత్ సింగిల్గా వాళ్ళు స్ట్రెంత్ అయితే యూజ్ చెప్పారు. సో టుగెదర్ దే వేర్ హోల్డింగ్ ద అది హోల్డ్ చేస్తూ అది ట్రాక్ చేశారనమాట. అండ్ అది మమ్మీకి వచ్చిన ప్లేస్. అప్పర్ బెర్త్స్ అయితే మేము బుక్ చేసాం, కానీ మాకు అన్ని మిడిల్లో వచ్చాయి కొన్ని. సో వంశిక హైట్కి అయితే కరెక్ట్గా అది సరిపోయింది. సో అది నించున్నా ఇంకొంచెం బెండ్ అవ్వాల్సి వస్తుంది. సో అదైతే కరెక్ట్గా ఆ ప్లేస్లో ఉండి బాగా అని చెప్తుంది. ఆ రోజు నైట్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ వీక్షిత చూసారా, షీ చూస్ ద మిడిల్ బెడ్ అండ్ దానికైతే అక్కడ నచ్చింది. వాళ్ళిద్దరికీ స్నీచింగ్ వస్తుందని చెప్పి అలాగా కర్చీఫ్ అయితే అక్కడ అటాచ్ చేశాను. అండ్ అది బెడ్ గురించి చెప్తుంది. ఇక్కడ ట్రైన్లో బెడ్లో కూర్చున్నానని చెప్తుంది. అండ్ షీ వాజ్ షోయింగ్ ద లైట్, అక్కడ లైట్ వస్తుందని చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఎలా ఆపరేట్ చేయాలని చెప్తుంది. ఈ ఫుల్ వీడియో మా వీక్షిత యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, చూడండి. అండ్ అందులో ఇంకా మోర్ కంటెంట్స్ ఉంటాయి. సో ఇది మా వంశిక ఫ్రెష్ ఛానల్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ ఇలా తన అన్నీ చెప్తుందనమాట. సో అక్కడ ఎలా కూర్చుంటాం, ట్రైన్లో ఎలా ట్రావెల్ చేయాలి అని చెప్తుంది. సో ఫైనల్గా వీఆర్ సేయింగ్ ఎ బాయ్ టు ది వైజాగ్. సో మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాం. సో ఫుల్ జాలీగా అయితే ఎంజాయ్ చేసాం. అండ్ వంశిక లేసిందని ఫాస్ట్గా బ్రష్ అయితే చేయించేసాను. సో మిస్ అయిపోయింది. సో అది ఇంకా పడుకొనే ఉంది. సో నైట్ అయితే దానికి నిద్ర లేదు, అలా లేస్తూ పడుకొని ఉంది. ఫైనల్ వీ రీచ్ ద హైదరాబాద్. మేమైతే హైదరాబాద్ వచ్చేసాము. సో ఇక్కడ మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చారు. అండ్ అలానే లావణ్య కూడా మాతో పాటు వచ్చింది. సో ఆటోలో కొన్ని మేము తీసుకున్న పిక్స్ అండ్ ట్రైన్లో కొన్ని మేము తీసుకున్న పిక్స్. అండ్ అయితే ఫోజెస్ అయితే చాలా బాగా ఇస్తుంది. నాకే తెలియదు అది ఎక్కడి నుంచి నేర్చుందో. అండ్ ఈవెన్ షీ డూ లైక్ ద కొరియా వన్స్ అనమాట. కొరియన్ పిక్స్ అవన్నీ ఎప్పుడు అలా అటాచ్ అయిందా అనేది నాకు తెలీదు. అండ్ షీ లైక్స్ ద మోస్ట్. And stay tuned for second video. Bye bye.